హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి వికారాబాద్ దగ్గర ఉన్న జైత్పల్లి అనే విలేజ్ అయితే మనం ఈరోజు ఇక్కడ టోటల్ ఒక 3 acres మ్యాంగో ప్లాంటేషన్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనం తెచ్చిన మొక్కలు ఇక్కడ అన్లోడ్ అయితే చేయడం జరిగింది. కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. అలాగే ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ ఈ గార్డెన్ చుట్టూ వేసుకోవడానికి. ఇది వచ్చేసి కమలా అండి, 2 years ఏజ్ ఉన్న మొక్క. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి నేరేడు. ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కే. అలాగే కొన్ని రకాల మొక్కలు అయితే కూడా ఇందులో ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ సపోటా అండి, కాలాపతి వెరైటీ సపోటా. అలాగే కొన్ని జామ మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే పనస అండి, పనస మొక్క కూడా ఉంది. వీళ్ళు మనకు 5 వెరైటీస్ అయితే మ్యాంగో అయితే ఆర్డర్ పెట్టారు. అందులో మొదటిగా వచ్చేసి కేసర్ అండి, 1 year ఏజ్ ఉన్న మొక్క, కేసర్ వెరైటీ. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకొక రకం, ఇక్కడ హిమాయత్ అండి. ఇది కూడా 1 year ఏజ్ ఉన్న మొక్కే. హైట్ చూసుకోవచ్చు మీరు, 1 year ఏజ్ లో కూడా దాదాపు 4 నుంచి 5 feet అయితే హైట్ ఉంది. అలాగే ఇక్కడ ఇంకో రకం కూడా ఉంది, చూడొచ్చు, బంగినపల్లి వెరైటీ. ఇది కూడా 1 year ఏజ్ ఉన్న మొక్కే. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లాంటేషన్ ఆల్రెడీ జరుగుతుంది. మా వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి టోటల్ 3 acre ప్లాంటేషన్ అండి. అక్కడ దాకా ఉంది, కింద యాప్ చెట్ల వరకు. ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం టోటల్ గా మొక్కకి మధ్య 18x18 డిస్టెన్స్ అండి. టోటల్ గా 1 ton ప్లాంట్స్ అయితే పడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ మా వర్కర్స్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా అయితే ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా అయితే ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందే గుంతలు తీసినప్పుడు ఇందులో ఎరువు వేయడం అయితే జరిగింది. వర్మీ కంపోస్ట్, పశువుల పెంట, ఇంకా మనకి వివిధ రకాలైన కెమికల్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ గా ఇక్కడ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్లాంటేషన్. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా ఒక 100 ప్లాంట్స్ అయితే దశరి, తర్వాత కేసర్ వెరైటీ, తర్వాత హిమాయత్, ఆ తర్వాత బెనిషన్. అటు సైడ్ వచ్చేసి మొత్తం బోర్డర్ చుట్టూ ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుందండి. టోటల్ గా రైతు వెంకటయ్య గారు కూడా మన పక్కన ఉన్నారు. ఒకసారి ఆయన కూడా అడిగారు. నమస్కారం అండి వెంకటయ్య. నమస్కారం సార్. ఎన్ని ఎకరాలు పెడుతున్నారండి? 3 ఎకరాలు పెడుతున్నాం. ఇంతకు ముందు ఏం సాగు చేశారు ఈ పొలంలో మొత్తం మీరు? ఇంతకుముందు కంది గాని పత్తి గాని అవి పెడుతుంటే మనకు బోర్ ఉంది. బోర్ ఉన్నదని మక్కలు వేసాము. మక్కలు వేస్తే ఇక్కడ మనకు గుట్ట దగ్గర ఉండి అడవి పందులు ఎక్కువ వచ్చినాయి. పాడు చేస్తున్నాయి, ఆ పంటలు పాడు చేస్తున్నాయని మామిడి తోట వేస్తే బాగుంటుందని ఆలోచనతో మామిడి తోట పెట్టుకున్నాం. మొక్కలు బాగున్నాయి సార్, హైట్ ఉన్నాయి. ఇక క్రాప్ 3 సంవత్సరాలకే వస్తుందని అంటున్నాం. అట్లని ఇది డిసైడ్ అయినాం. బోర్ బాగా వస్తుందా? బోర్ మంచిగానే వస్తుంది. తర్వాత ఏమన్నా మళ్ళీ ఇంకా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇవి అయిపోయినాక ప్లాన్ ఉంది సార్. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 2 ఎకరాలు పెడదామని ఆలోచన ఉంది. కొత్తగా మీరే ట్రై చేస్తారు. ఇక్కడ ఇంకొచ్చి ఎవరు పెట్టలేదు ఇక్కడ తోట. ఇక్కడ తోట అయితే ఎవరు పెట్టలేరు. అంతా కూడా మనకి పత్తి, కందులు, మక్కలు. తోటలు అయితే ఫస్ట్ మీరే పెడుతున్నారు. ఫస్ట్ మేమే తోటలు ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇటువంటి తోటలు రైతులు కానీ రైతు సోదరులు కానీ ఎవరైనా ఇటువంటి తోటలు వేయాలనుకుంటే డైరెక్ట్ గా మన నర్సరీ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. డైరెక్ట్ గా మీ ల్యాండ్కి అయితే వచ్చి మార్కింగ్ ఇచ్చి ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ప్లాంటేషన్ అయితే చేసి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తామండి. ఇటువంటి మొక్కలు ఎవరైనా ఆర్డర్ కానీ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అక్కడ మీకు ఒక క్యాటలాగ్ వస్తుంది, అక్కడ మీరు ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఓకే